పోస్ట్ 35 హౌస్ లైఫ్ అంటే రికగ్నిషన్ వచ్చింది. Right. అంటే బెటర్ రికగ్నిషన్ వచ్చింది. Yes. యూ హావ్ బీన్ రికగ్నైజ్డ్ ఇప్పుడు ఇన్ ద దాకా- ప్రీవియస్ ఫిల్మ్స్. అంటే అప్పుడు డైరెక్టర్స్ లోనే ఉండిపోయింది, ఈ అబ్బాయి బాగా చేస్తాడు అని చెప్పి ఆపర్చునిటీస్ వస్తా ఉండేవి. ఇప్పుడు పబ్లిక్ కి పరిచయం లిటరలీ So, చెప్పాలంటే ఇప్పుడు- డెబ్యూలా ఫీల్ అవుతున్నాను. 35. సో ఇప్పుడు ఎలా ఉంది రిసెప్షన్? లైక్ చాలా happy. ఏమైనా పెరిగాయా ఆఫర్స్? ఐఎమ్ డూయింగ్ అ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఓకే. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు లేనన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నౌ ఐఎమ్ పానిక్ అవుతున్నాను నేను, ఇప్పుడు ఇది చేయాలా అది మెకానిక్ చేయాలా? రాకీలో కూడా Yeah, that- roll చేశారు. that అది 35 ముందే. Okay. It was a commitment. నాలాగా అది సడన్ గా వస్తూ ఉంటుంది ఆ, ముందు లేనప్పుడు ఒక చేసిందని ప్రాబ్లమ్, ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులో ఏది చేయాలి, ఏది డ్రాప్ చేయాలి, ఏది ఓకే చేయాలి అనేది ఉంటది. ఓకే. బెస్ట్ ఫిల్మ్స్ ప్రతిరోజు రావు. 35 లాంటి సినిమా అయితే ప్రతిరోజు రాదు. అగైన్ విల్ హ్యావ్ టు బీ ఒక ఎలైన్ అవ్వాలని. బికాస్ సి ఫర్ ఎ ఫిల్మ్ టు వర్క్ ఇన్ దట్ లెవెల్ 35, ఐ మీన్ మళ్ళీ అగైన్ వెరీ ప్రౌడ్ టు సే, బికాస్ 35 ఈ రోజు మాట్లాడినా ఇంకో 10 ఏళ్ళ తర్వాత మాట్లాడినా అంత వెల్ క్రాఫ్టెడ్ సినిమా లేవు అసలు, ఉండడం చాలా రేర్. No. సో అది కుదరాలంటే అందరు టెక్నీషియన్స్ కుదరాలి, అందరు యాక్టర్స్ కుదరాలి, ప్రొడక్షన్ హౌస్ కుదరాలి, లేకపోతే ఎక్కడ స్పాయిల్ అయినా ఆ మొత్తం డిష్ స్పాయిల్ అయిపోతుంది. No. ప్రిపరేషన్ ఒక్క చిన్న ఇంగ్రీడియంట్ అటు ఇటు అయినా. సో అలా అన్ని కలిసి రావాలంటే ఐ థింక్ దట్స్ వేర్ మై ఎఫర్ట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఐఎమ్ ట్రైంగ్ టు బీ ద ట్యాంకర్ హూ విల్ ఈ వెదర్ ఇట్స్ అ ప్రాజెక్ట్ దట్ ఐమ్ యాక్టింగ్ ఇన్, అందులో అంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బట్ డెఫినెట్లీ a project that we are producing, and if I'm part of it in as an actor or as a creative producer or as a producer, whatever,